బా ఏం టెంపుల్ రా బావా, అత్రిపోయింది. అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండానే ఓన్లీ మ్యాన్ పవర్తో ఎంత అద్భుతంగా కట్టారు. గీత, ఆ గోపురం ఓ పిక్చర్ తీవా. అంటే అప్పటి నుంచి ఈ గుడి క్లోజ్ చేసే ఉందా? అవును, ఈ గుడి చుట్టూ ఉన్న నమ్మకాల వల్ల ఈ ఊరి ప్రజలందరూ గుడి దరిదాపుల్లోకి రావడమే మానేశారు. ఈ గుడికి సంబంధించి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆర్కియాలజీ ప్రొఫెసర్ రాసిన ఈ థిసిస్ మాత్రమే. అసలు ఈ గుళ్ళోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఏముంది, ఎక్కడ గుమ్మం దొరికితే అక్కడ దూరిపోవడమే. అదిగో గీత, అక్కడి నుంచి అనుకుంటా. ఎంత పెద్ద డోర్ ఉంది, దీన్ని ఓపెన్ చేయడం ఎలా బా? ఏమోరా, పదండి చూద్దాం. తప్పుకోరా. ఇదేదో పాత కాలం నాటి తలుపులా ఉంది కదా. ఇప్పుడు మనం ఆ తలుపు కీ కోసం ఎక్కడ వెతకాలరా? ఆ ద్వారాన్ని ఓపెన్ చేసే కీ ఈ గుడి పరిసరాల్లోనే ఉంటుంది. ఈ బుక్లో రాసున్న దాని ప్రకారం ఇదే ఫస్ట్ కీ. వాయువ్యంలో ఉన్న ఈ నంది విగ్రహాన్ని, ఆగ్నేయంలో ఉన్న ఈ నాగప్రతిమని నిర్ణీత సమయంలో ఒకేసారి తిప్పాలి. అప్పుడు మాత్రమే గర్భగుడిలోకి ద్వారం తెరుచుకుంటుంది. ఓకే, అందుకనేనా ప్రతి గుళ్ళో శివుణ్ణి ఫేస్ చేసే ఆ నంది విగ్రహం ఇక్కడ మాత్రం మరోవైపు తిరిగింది. అంటే ఈ రెండు విగ్రహాలు ఎప్పుడైతే ఆ శివుణ్ణి ఫేస్ చేస్తాయో అప్పుడే డోర్స్ విల్ ఓపెన్. యు ఆర్ రైట్. అబ్బా, ఈ గుళ్ళేంట్రా ప్రతి రాయికి ఈ కథలన్నింటికి ముగింపు చెప్పడానికే మనం ఇక్కడికి వచ్చింది. రే రారా. వస్తానా, రాక సత్తానా ఏంటి? వావ్, అమేజింగ్ ఆర్కిటెక్చర్. రే, వచ్చి క్లియర్ చేయండి రా, లోపలికి వెళ్ళాలిగా. ఏంటి బా ఈ బూజునా? అయ్యా, అవును బా, ఆ తలుపు పావులేంట్రా? అది అరే ఫూల్, ఆ శివుడి మెడలో ఉండేవి కూడా పావులే కదరా. మరి మెల్ల ఉండకుండా ఇక్కడేం చేస్తున్నట్టు? రే, అది నాగబంధనం రా. తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదమని చెప్పడానికి గుర్తుగా నాగబంధనం వేసి డోర్స్ క్లోజ్ చేశారు. చెయ్యేసావనుకో అయిపోతాం. కొంప ముంచేవాడు కదరా. వరా. అంటే ఇదో రకంగా డేంజరస్ సింబల్ అనమాట. మనం స్లోగా ఎస్కేప్ అవ్వడం బెటర్. సీనుగా ఇటు దామ్మా. సర్పరాజ్ గాటరే కదా, చిప్పు కొట్టేసింది. దా దా దా. ఇన్ని రిస్కులున్నాయి కాబట్టే ఈ గుళ్ళోకి రావడానికి ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు. ఇన్ని రిస్కులు ఫేస్ చేసాడంటే ఆ ప్రొఫెసర్ కి ఆ? ఆ గట్స్ ఉండాలంటున్నాను గుళ్ళో రావడానికి. ఆ లాంగ్వేజ్ నువ్వు మారవా? ఇంతకీ ఆ ప్రొఫెసర్ ఇప్పుడు ఎక్కడున్నారు? మనలాగే వచ్చారు, కానీ తిరిగి వెళ్ళలేదు. అంటే పోయాడా అనే అంటారు అందరూ. ఇదేం టెన్షన్ రా? టెన్షన్ పెరిగే కొద్దీ టేస్ట్గా ఉంటుంది. ఇదో పెద్ద అభిరుచి హోటల్ మరి టేస్ట్ కొనడానికి. ఏ నువ్వు ఉండరా. మరి ఏమంటావు, వెళ్దామా? ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. పోటానికి టైం వీడికి నీ